ఇప్పుడే చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ చూసేసి వస్తున్నాను. మూవీలో ఫస్ట్ ఫైట్ అయితే కనుక అసలు ఎక్సలెంట్ గా ఉంది. అండ్ దాని తర్వాత వెంటనే వచ్చే హుక్ స్టెప్ సాంగ్ కూడా చాలా బాగుంది. అసలు ఈ ఏజ్ లో కూడా చిరంజీవి గారి స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, డాన్స్ లో గ్రేస్ గానీ ఏ మాత్రం తగ్గలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ కూడా. అంటే హీరో హీరోయిన్ మధ్యలో కూడా సుందరి అనే సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకున్నారు కదా, అది కూడా చాలా నీట్ గా ఉంది. అసలు ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా. మూవీలో చిరంజీవి గారు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నమాట. అందుకని చెప్పి సినిమా అంతా సీరియస్ గానో లేదంటే అనిల్ రావిపూడి మూవీ కాబట్టి మొత్తం కామెడీ గానో చేయలేదు. ఎక్కడైతే లైట్ సీరియస్నెస్ వాడుకోవాలో అక్కడ కరెక్ట్ గా వాడుకున్నాడు. అండ్ కిడ్స్ సెంటిమెంట్ కూడా మరీ ఓవర్ కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ యాంగిల్ కూడా జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడుకొని చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు. నేను యాక్చువల్ గా మూవీకి వెళ్ళక ముందు వెంకటేష్ గారి సీన్స్ కొంచెం ఓవర్ అవుతాయేమో అనుకున్నాను. కానీ మూవీలో వెంకటేష్ గారిది చాలా మంచి రోల్ అండ్ ఏదో తీసుకొచ్చి అతికిచ్చినట్టు కాకుండా కరెక్ట్ యాప్ట్ గా సరిపోయింది. చిరంజీవి గారిది వెంకటేష్ గారి సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes. సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. బోర్గొట్టి దాన్ని ఒక పావుగంట తీసేసినా కానీ కామెడీ అండ్ సెంటిమెంట్ సాలిడ్ గా 2 hours అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి మెగాస్టార్ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు కలిసి ఈ సంక్రాంతికి మెగా విక్టరీని అయితే సొంతం చేసుకున్నారు. ఈ మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, కుర్రోలు కానీ, పిల్లలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.